బ్రహ్మ సృష్టిని ప్రారంభించినప్పుడు మొదటగా సనక, సనందన, సనాతన, సనత్కుమారులను సృష్టించి వారిని సృష్టిని కొనసాగించమన్నాడు. కానీ వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే కోరికతో అందుకు అంగీకరించలేదు. నారదుడి సలహాతో తమకి బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని బ్రహ్మదేవుణ్ణి అడుగుదామనుకున్నారు. కానీ బ్రహ్మ పక్కన ఉన్న సరస్వతీదేవిని చూసి ఆయనే సంసార సాగరంలో ఈదుతున్నాడని జాలిపడి వద్దనుకున్నారు. అలాగే శివుడిని, శ్రీ మహావిష్ణువుని తమకి గురువుగా ఉండమని అడుగుదామనుకున్నారు. కానీ వారి పక్కన పార్వతీదేవి, లక్ష్మీదేవి ఉండడం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. శివుడు ఆ నలుగురి అజ్ఞానాన్ని చూసి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అనుకున్నాడు. దాంతో శివుడు దక్షిణామూర్తిగా అవతరించి ఆ నలుగురు వెళ్లే దారిలో ఓ మర్రి చెట్టు కింద మౌనంగా కూర్చున్నాడు. దక్షిణామూర్తి తేజస్సుకు ఆకర్షితులై సనత్కుమారులు ఆయన చుట్టూ కూర్చున్నారు. పరబ్రహ్మం మాటలకి మనస్సుకి అందదని తెలియజేయడానికి దక్షిణామూర్తి మౌనంగానే వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమ శివాయ అని గట్టిగా చెప్పండి.